గ్రూప్ 2 పరీక్షల తేదీలను ప్రకటించింది టీజీపీఎస్సీ. డిసెంబర్ 15, 16వ తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. 2 రోజుల పాటు పరీక్షలు ఉంటాయని కమిషన్ ప్రకటించింది. గతంలో విద్యార్థుల అభ్యర్థన మేరకు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేసింది టీజీపీఎస్సీ. తాజాగా కొత్త తేదీలను ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేసింది. గ్రూప్ 2 పరీక్షల తేదీల్ని ప్రకటించింది టీజీపీఎస్సీ. డిసెంబర్ 15, 16వ తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. 2 రోజుల పాటు పరీక్షలు ఉంటాయని కమిషన్ ప్రకటించింది. గతంలో విద్యార్థుల అభ్యర్థన మేరకు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేసింది టీజీపీఎస్సీ. తాజాగా కొత్త తేదీలను ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేసింది. గ్రూప్ 2 పరీక్షల తేదీల్ని ప్రకటించింది టీజీపీఎస్సీ. డిసెంబర్ 15, 16వ తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. 2 రోజుల పాటు పరీక్షలు ఉంటాయని కమిషన్ ప్రకటించింది. గతంలో విద్యార్థుల అభ్యర్థన మేరకు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేసింది టీజీపీఎస్సీ. తాజాగా కొత్త తేదీల్ని ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, గ్రూప్ 2 పరీక్షల తేదీలు ప్రకటించడంపై అప్డేట్స్ ఏంటి? ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా 2022లో 783 పోస్టులకు గత కమిషన్ విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రజెంట్ గా ఇప్పుడు గతంలో అభ్యర్థులు ఆందోళన చేయడము, పరీక్షలు ఒకటి తర్వాత ఒకటి ఉన్నాయి, గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ కూడా గత కొంతకాలంగా ఆందోళన చేసిన తరుణంలో డిసెంబర్కు గ్రూప్ 2ను వాయిదా వేస్తున్నట్టు కూడా టీజీపీఎస్సీ ప్రకటించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా 2 రోజుల పాటు డిసెంబర్ 15, 16 2 రోజుల పాటు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్టు కమిషన్ ప్రకటించడం జరిగింది. మనం ఒకసారి ఎగ్జామ్స్ సంబంధించి పూర్తి వివరాలు తీసుకుంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 4 పేపర్లలో గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ పేపర్ 1 నిర్వహించనున్నారు. అదేవిధంగా పేపర్ 2కు సంబంధించి డిసెంబర్ 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీకి సంబంధించి పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా డిసెంబర్ 16వ తేదీన 2 సెషన్లలో కూడా గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. పేపర్ 3 చూస్తే మనం ఎకనామీ అండ్ డెవలప్మెంట్, ఇది డిసెంబర్ 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతుంది. అదేవిధంగా పేపర్ 4కు సంబంధించి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్కు సంబంధించి కూడా పేపర్ 4ను నిర్వహిస్తున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఇది మధ్యాహ్నం సెషన్లో ఉంటుంది. డిసెంబర్ 16 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ పరీక్ష జరగనుంది. మొత్తంగా కూడా గ్రూప్ 2 విషయానికి వస్తే దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి కూడా 2022 నుంచి గ్రూప్ 2 వాయిదా పడడము, అనేక మంది ప్రిపరేషన్ బాట పట్టడము, అంటే ఓవరాల్గా అప్లికేషన్లకు సంబంధించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి వాదన ఉన్నప్పటికీ ఆల్రెడీ పోస్టుల ప్రకటన జరిగింది. వచ్చే అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఏదైతే వచ్చే ఇప్పుడు గ్రూప్ 2కు సంబంధించి జాబ్ క్యాలెండర్లు ఇచ్చిన దాని ప్రకారం పోస్టుల పెంపు పైన మరొక నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్పి టీజీపీఎస్సీ ప్రకటించింది. దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి కూడా నిరుద్యోగులందరూ కూడా గ్రూప్ 2 పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. గత కమిషన్ 2022లో 783 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఎగ్జామ్ సంబంధించి అనేక మార్లు వాయిదా పడడంతో ప్రిపరేషన్ అవుతున్నటువంటి అభ్యర్థులలో కొంత ఆందోళన ఉంది. ఈ తరుణంలోనే నిరుద్యోగులు కూడా అనేక మంది కోరుకున్నారు. ఎందుకంటే ఇటు అనేకమైనటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి, గ్రూప్ 1 ఉన్నది, డిఎస్సి జరిగింది. ఈ తరుణంలో మళ్ళీ వెంటనే గ్రూప్ 2 నిర్వహిస్తే ప్రిపరేషన్కు టైం ఉండదని కమిషన్కు చెప్పడంతో కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని డిసెంబర్ వరకు వాయిదా వేశారు. అయితే పరీక్ష తేదీలను ప్రకటించడం పైన అనేక మార్లు టీజీపీఎస్సీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశమైంది. టీజీపీఎస్సీ కమిషన్ కూడా చర్చించడం జరిగింది ఏ డేట్లలో. ఎందుకంటే మొత్తంగా కూడా ఓవరాల్గా 2022 నుంచి ఇప్పటివరకు చూస్తే దాదాపు లక్షలలో నిరుద్యోగులు కూడా గ్రూప్ 2 అప్లై చేసుకున్న తరుణంలో డేట్స్ పైన కూడా ఒక క్లారిటీ వస్తే ఇటు సెంటర్స్ ఏర్పాటు కానీ మిగతా ఎగ్జామ్స్ కూడా క్లాష్ కాకుండా ఉండే విధంగా డిసెంబర్ 15, 16 ఈ 2 రోజులలో గ్రూప్ 2 నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్కు సంబంధించి కూడా అక్టోబర్లో ఉంది. వరుసగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు వెలువడుతున్న తరుణంలో నిరుద్యోగులకు ఇంకేమైనా అభ్యంతరాలు ఉన్నా కూడా ఇటు ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి సూచించవచ్చని చెప్పి ఆల్రెడీ
ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గానైతే గ్రూప్ 2కు సంబంధించి అందరూ ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు ఎంతగానో గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఎగ్జామ్స్ తేదీలను ప్రకటించారు. మొత్తం 783 పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షనైతే జరగనుంది. అభ్యర్థులు ఎవరు కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా టీజీపీఎస్సీ వెబ్సైట్ను అధికారికంగా సంప్రదించాలని చెప్పారు. ఇటు గ్రూప్ 1కు సంబంధించి గ్రూప్ 2కు సంబంధించి ఆల్రెడీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4కు సంబంధించి కూడా ఈ ప్రక్రియ నిరంతరం ఇటు టీజీపీఎస్సీ పూర్తి చేస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1 సంబంధించి పూర్తి కాగా గ్రూప్ 2కు సంబంధించినటువంటి పరీక్ష తేదీలను అయితే ఈరోజు ప్రకటించడం జరిగింది. శ్రీమంత్.